సో నమస్తే చాస్, ఎట్లున్నారు? సో హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్? మనం ఈరోజు వచ్చి ఒక హ్యాండ్లూమ్ పార్క్లో ఉన్నాం అబ్బా. సో ద టుడేస్ టాపిక్ వాజ్ అబౌట్ టోటలీ హ్యాండ్లూమ్స్. ఐ మీన్ ఎట్లా తయారవుతుంది, ఐ మీన్ ఎట్లా వస్తుంది ఒక షర్ట్ అన్న ఒక క్లాత్ అన్న ఏదైనా చేయడానికి, ఎట్లు ఐ మీన్ వాట్ ఈస్ ది ప్రాసెస్ ఏంది కథ అని చెప్పి చూడబోతున్నాం. ఐ మీన్ ఐ కాన్ గివ్ యూ అ టోటల్ ఎక్స్ప్లెనేషన్, కానీ ఐ కెన్ షో యూ వాట్ హ్యాపెన్స్ రియల్లీ. ఐ మీన్ ఒక షర్ట్ కుట్టడానికైనా, ఒక శారీ అల్లడానికి అయినా, ఐ మీన్ నెయ్యడానికి అయినా ఎంత ప్రాసెస్ ఉంటుంది. నెయ్యడం కాకుండా దాని ముందు ఇంకెంత ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపించబోతున్నా. సో వెయిట్ చేస్తున్నారా? సో లెట్స్ గో. సో మనం ఇక్కడికి వచ్చినాం, కానీ మనకి అంత పెద్ద ప్రాసెస్ తెలియదు కాబట్టి, సో లెట్స్ ఫైండ్ సమ్వన్, ఒకరిని వెతికి విల్ ఆస్క్ దెమ్, అంటే ప్రాసెస్ ఏంది కథ, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది, బట్ట ఎట్లా వస్తుంది, డిజైన్ ఎట్లా చేస్తారు, అవన్నీ ఒకరిని కనుక్కొని చెప్తా మీకు. సో వీ హ్యావ్ ఫౌండ్ వన్ గాయ్. అన్న నీ పేరు? శివప్రసాద్. ఓకే అన్న, ఇది సో ఈ ప్రాసెస్ అంతా ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంది అన్న? మనకి స్టార్టింగ్ ప్రాసెస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మిషన్ మీద దీనికి హోల్ చేసేస్తాం. రౌండ్ చేసేసి ఒక కోన్ లెక్క తయారు చేసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి మన కోన్స్ అన్నీ తయారైన తర్వాత ఇలా మిషన్కి పెట్టేసుకొని మన డాబీ మీద ఇలా మిషన్ పెట్టుకొని డాబీ మీద వార్పు లెక్క తయారు చేస్తాం. ఇలా వార్పు మీద స్టార్ట్ చేసుకొని ఒక వార్పు అయినా రెడీ అయిన తర్వాత డిజైనర్ దగ్గరికి వెళ్తుంది. ఇది మళ్ళీ వార్పు అనేది ఎలా తయారవుతుంది అంటే, మనం వార్పు ఫుల్ రెడీ అయిన తర్వాత ఇలా చేసేసుకొని ఇటు నుంచి మళ్ళీ డిజైనర్ దగ్గరికి తీసుకెళ్ళి దాని మీద డిజైన్ అనేది ప్రింట్ వేపిస్తాం. మన స్కెచ్ తోటి కానీ పిక్స్ తోటి కానీ డిజైన్ మ్యాప్ గీపించి దాన్ని డైయింగ్ సెక్షన్కి వెళ్ళి ఆ డిజైన్ ప్రకారం డైయింగ్ తీసుకొని ఆ డిజైన్ వర్క్ అనేది నీట్గా తయారు చేసి బట్టర్ క్లారిటీకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది కాటన్ ఏందన్న? ఇది కాటన్. ఓకే. పట్టు కూడా సేమ్ ఇట్లనే వస్తుంది మీకు? పట్టు కూడా వస్తుంది సేమ్ ఇట్లా. పట్టు ప్రాసెస్ కూడా దీని మీద డాబీ మీద వార్పు తయారు చేసేసుకొని సేమ్ ఇట్నే హోల్ చేసేసుకుంటాం. దీన్ని వచ్చేసి ఇది 25 మీటర్స్ వస్తుంది. 25 మీటర్స్ వస్తుంది. మన పట్టు అయితే కినా 50 మీటర్స్ చేసుకున్న 8 శారీస్ వస్తాయి. 25 మీటర్స్లో 4 శారీస్ వస్తాయి. సో ఇప్పుడు ఇది డిజైన్కి ఇస్తారు కదన్నా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఇట్లా స్పెషల్ డిజైన్ అది ఇది కావాలన్నారు అనుకో, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎన్ని చీరలు అవుతాయి? ఇప్పుడు 4 శారీస్, 25 మీటర్స్ అయితే 4 శారీస్ అవుతాయి. వాళ్ళకు శారీస్ ఎన్ని కావాలనే దాన్ని బట్టి మేము మీటర్స్ అరేంజ్ చేసుకుంటాం. అక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ కలర్ వస్తుంది, ఇక్కడ కలర్ రాదు. తర్వాత మళ్ళీ ఇది మూసేసుకుంటారు, ఇది ఓపెన్ చేస్తారు. ఇక్కడ వేరే కలర్ రాదు. ఏది ప్లేన్? ఇది మొత్తం ప్లేన్ అన్న? ఇది మొత్తం ప్లేన్. కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. అదేమో ఆరెంజ్. అది ఆరెంజ్. అంటే ఇప్పుడు ఇంకా ఆరెంజ్ చేసి మళ్ళీ ఇంకా 2-3 కలర్లు రుద్దుతారు. ఆరెంజ్ మూసేసుకోవాలి, మళ్ళీ బ్లాక్ అద్దాలి, బ్లూ అద్దాలి. బ్లాక్ బ్లూ 2 అద్దుతారు మళ్ళీ దానికి, అంటే డిజైన్ ప్రకారం ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అయితే మీకు ఫస్ట్ ప్రాసెస్ చూపించిన కదా, ఫస్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇక్కడికి వచ్చేస్తుంది డైయింగ్కి. డైయింగ్ సెక్షన్లో ఏం చేస్తారంటే, మనకు డిజైన్ అని చెప్తాం కదా, సో ఈ థీమ్ వచ్చి దిస్ ఇస్ అన్ ఆరెంజ్ కలర్కి ఇట్లా ఐ మీన్ మన ఫస్ట్ ప్రాసెస్లో ఇట్లా రబ్బర్స్ కట్టేసి, అంటే డిజైన్ ప్రకారం అట్లాంటివి రబ్బర్స్ కట్టేసేసి తర్వాత మళ్ళీ ఇట్లా కలర్స్లో నానబెట్టి మళ్ళీ కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ రబ్బర్స్ తీసి మళ్ళీ డిజైన్ ప్రకారం మళ్ళీ రబ్బర్స్ కట్టి, సో దట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ తర్వాత అసలు ఆ ప్లేయింగ్ యానం అనేది దీంట్లో ఉడకబెడతారు అనమాట. ఇట్లా బాయిలింగ్ వాటర్లో ఉడకబెట్టిన తర్వాత దాని తర్వాత అద్దుతారా అన్న? డిజైన్ డిజైన్ తర్వాత కలర్కి వస్తుంది. ఇక్కడ ఏంటన్నా
ఫస్ట్ బయలు చేస్తాం కదా, బయలు చేసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మన లబ్బర్ చుడతారు, మనకి ఇస్తారు. అది మన అలా డిజైన్ ఎంత కొడుతుంది చుట్టుకొని మనకి ఇస్తాం, మనకు అది చేస్తాం. బాయిలింగ్ అయిన తర్వాత డిజైనర్ దగ్గరికి వెళ్తుంది. డిజైనర్ దగ్గరికి వెళ్ళి ఆయన మొత్తం ఎంటు సాపుకొని దాని మీద డిజైన్ అనేది సెట్ చేస్తాడు. డిజైన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సరి కొడతామని వార్పు కాపుకొని జాయింటింగ్కి ఇస్తాం. జాయింటింగ్కి ఇచ్చిన తర్వాత వేవింగ్కి వెళ్తుంది. మరి మనకి ఇక్కడ వస్తే ఏ కలర్ పడితే వాళ్ళు పేపర్ అది ఇస్తారు కదా, చూపిస్తుంది. సో చార్ట్ చూపిస్తారన్నారు, మనం వెళ్ళి చూద్దాం ఒకసారి చార్ట్. సో దీస్ ఆల్ ఆర్ కలర్స్. సో ఇవన్నీ ఏజెడో ఫ్రీ. ఐ మీన్ ఏజెడో అంటే ఏంటండి? ఏజెడో అంటే ఏంది? న్యాచురల్ డైస్ అంటాం. సో దీస్ ఆల్ ఆర్ ఆఫ్ న్యాచురలీ, ఐ మీన్ డన్ న్యాచురలీ. డైయింగ్ అనేది మొత్తం న్యాచురల్ ప్రాసెస్, నో ఆర్టిఫిషియల్ థింగ్. సో అందుకే అనుకుంటా దిస్ శారీస్ కాస్ట్ అ లాట్ ఆఫ్ థింగ్. సో దిస్ ది సిల్క్ డై స్టఫ్. సో మీరు చూడొచ్చు, ఐ మీన్ వీళ్ళు పెద్ద పెద్దగా డైయింగ్స్ చేస్తారు కాబట్టి దే నీడ్ టు గెట్ దోస్ ఇన్ ప్యాకెట్స్. సపరేట్గా అయితే పెట్టలేరు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా. సో దీని తర్వాత బాయిలింగ్కి వెళ్ళి, బాయిలింగ్ తర్వాత మళ్ళీ రంగులద్ది, ఐ మీన్ డిజైన్ ప్రకారం రంగులు అద్దుతారు. సో మనకి ఇప్పుడు ఒక గ్రాఫ్, ఐ మీన్ చెప్పాను కదా డిజైన్ గ్రాఫ్ అవి. సో కలర్ ఇస్తారు, డిజైన్ ఇట్లా ఇట్లా చేసుకొని మనకి ఇచ్చేస్తారు. ఈ కలర్లు అన్నీ తోటి ఇట్లా డిజైన్ ఇట్లా వస్తుంది. మనకు ఆర్డర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఈ డిజైన్ మ్యాప్ ఇస్తారు మనకి. ఇలా ఉందా, ఈ కలర్ ఈ కలర్, ఎన్ని కలర్లు? 7 కలర్లు ఉంటాయి. 7 కలర్లు 7 సార్లు అద్దాలి. 7 కలర్లు 7 సార్లు అద్దాలి. 7 సార్లు డబ్బా చుట్టాలి, 7 సార్లు మనం ఓపెన్ చేయాలి. ఈ డిజైన్ ఎట్లా ఉందో ఆ పద్ధతిగానే డిజైన్ సెట్ చేసి ఈ అచ్చేటప్పుడు కూడా ఒకటే సైజు ఒక సైడ్ నుంచి అట్టాలి. రబ్బర్ అంటే అయితే ఇప్పుడు మీకు ఈ రబ్బర్ పట్టడానికి ఎంతసేపు పడుతుంది? బట్టి ఉంటుంది, డిజైన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది చూడడానికి చిన్న డిజైన్ లెక్క ఉంది కదా, దీనికి ఎంత రోజులు పడుతుంది? తొందరనే అవుతుంది. ఒక 2-3 రోజులు. ఒక రోజు అయిపోతుంది. ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజు చిన్నగా ఉంది కదా, అంత పొడుగు ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు అవుతుంది బట్ట మొత్తం? ఇప్పుడు నేసిన తర్వాత 25 మీటర్లు అవుతుంది. డాడీ 60 పోగులు ఉంటుంది ఇది. ఈ డిజైన్ 1 ఇంచుకు 60 పోగులు. 60 పోగులు. 60 పోగులు అంటే అట్లా 47 ఇంచులకు లెక్కేసుకుంటే 30 ఇంటూ 47 ఇంచులు. ఇన్ని కొలుకులు అంటారు దీన్ని. ఇన్ని పోగులు పడతాయి దానికి. అంటే అట్లా లెక్క పెట్టుకొని ఒక్కొక్క డిజైన్ చేస్తాం. ఒక్కొక్క డిజైన్ చేస్తాం. డిఫరెంట్. ఈ డబల్ ఇక్కర్ ఈ గ్రాఫ్లు మేమే తీసుకుంటాము. డిజైన్ మేము తీసుకొని డిజైన్కి ఎంత, ఏ సైజులో ఎంత రావాలి అనేది మేము చేస్తాం. ఈ డిజైన్లు కూడా చేసేసినాం. అంటే ఇంత ఉన్నా కానీ చేస్తాం. చుక్కలు సెట్ చేసినాక ఇంట్లో మేము ఏమన్నా పోగులు ఉన్నాయా లేదా అని మళ్ళీ మేము వార్పింగ్ ఇట్లా షాపింగ్ పెద్దగా ఉంటుంది. 50 మీటర్స్ ఇది ఒకటి. ఈ ఒక్కటి 50 మీటర్స్, 250 మీటర్లు ఉంటుంది బట్ట. ఇవి ఇన్నింటికి ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి అన్న. 50 మీటర్లు ఇది ఒకటి. ఇది ఒక్కటి 50 మీటర్స్ వస్తుంది. ఇక్కడ 5 భాగాలు ఉన్నాయి కదా మొత్తం. 250 మీటర్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ డిజైన్ 250 మీటర్లు అవుతుంది. ఇది చేయాలంటే వారం రోజులు పడుతుంది. ఒక డిజైన్ చేయడానికి వారం రోజులు పడుతుంది. మార్కింగ్ ఒక్క రోజు అవుతుంది. మార్కింగ్ ఒక రోజు.
డిజైన్ బట్టి ఉంటుంది అన్న. ఇది పైన ఒకటి మా ఇది ఇట్ట ఈడ చుట్టుకుంటే 2 వదిలేసి మళ్ళీ ఇంకోటి చుట్టుకోవాలి. ఇది మొత్తం ఎంత అవుతుంది అమ్మా? 25 మీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 మీటర్లు అవుతుంది. మడత పెట్టాం కదా కాబట్టి దీనికి మడత పెట్టినాక మడత పెట్టినాక మళ్ళీ 25 మీటర్లు మడత పెట్టినాం. ఫోల్డింగ్. సైజుని బట్టి మందం బట్టి డిజైన్ మంచి తీయాలని చెప్పి అట్లా చేసుకుంటాం. సో మనకి ఇప్పుడు డిజైన్కి వచ్చినాము. సో డిజైన్కి ఇక్కడ ఒక అన్న ఆల్రెడీ రెడీ చేస్తుండు. అడుగుదామన్నా. అన్న నమస్తే. సో ఇది అంత ప్రాసెస్ ఎట్లా అన్న? ఎట్లా పెడతారు డిజైన్ అవన్నీ? ఓకే. వెబ్ డిజైన్కి సంబంధించింది. వార్పు కంప్లీట్ అయిపోయింది. వెబ్కు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ రబ్బర్లు ఎక్కేసి చిట్కీకి పెట్టి మళ్ళీ దాన్ని కండె బట్టి వీడింగ్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు డిజైన్ ఇచ్చారని డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డిజైన్ని మీరు ఇట్లా ఎట్లా సెట్ చేస్తారు? ఆ గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ ద్వారా గ్రాఫ్ ఇప్పుడు మీరు పని ఎన్ని సంవత్సరాలు మొత్తం కష్టపడలేదు. ఇప్పుడు మీకు ఏ డిజైన్ వస్తే డిజైన్ చేస్తారు. వాళ్ళు ఏ డిజైన్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. ఫ్యాబ్రిక్ అని ఇస్తారు లేదా గ్రాఫ్ అని ఇప్పుడు కాటన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. దేనిపైన ఎక్కువ టైం పడుతుంది? దేనికైనా చీరలకు ఎక్కువనే పని. ఎందుకంటే డబల్ ఇక్కడ నిలువ చేయాలి, వార్పు చేయాలి, వెఫ్ట్ చేయాలి. కాబట్టి ఇది ఇబ్బంది ఉండదు. ఇది అదే ఫ్యాబ్రిక్ అయితేనేమో ఓన్లీ వార్పు చేసేస్తే అది వీవింగ్ చేసేస్తారు కొద్దిగా. థ్యాంక్స్ అన్న. ఆ. ఇది అమ్మ ఇప్పుడు నువ్వు ఇది చేస్తున్నావు కదా, దీన్ని ఏమంటారు? కండే. కండే అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నాడలో పెట్టి నేస్తారు. ఆహా. ఇప్పుడు ఇదంతా చేయడానికి నీకు ఎంతసేపు పడుతుంది అమ్మ? ఇది చాలా సేపు పడుతుందా? ఇప్పుడు ఇదంతా ఒక్కటే బట్టకా? ఒక డిజైన్. సో ఇది వచ్చి చీర అండి. సో కొద్ది వచ్చి ఇది చీరనా అంటే? ఇప్పుడు దీంట్లో ఎన్ని చీరలు ఉన్నాయి? 4 చీరలు. 4 చీరలు నేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 15 days. అంటే ఒక్కొక్క పోగు చూసుకుంటా నేస్తారా అండి? సో ఇప్పుడు మీరు ఇది పెట్టినారు కదా, ఇది దేనికోసం పెట్టినారండి? టైట్ కావడానికి, అంటే చీర టైట్గా రావడానికి. ఇప్పుడు మీరు ఇట్లా నూపుతున్నారు కదా, దేనికి నూపుతున్నారు దీన్ని? క్లాత్. ఇప్పుడు ఇటు నుంచి అటు పోయేది ఏముంటుంది దాంట్లో? ఏంటిది? నాడే. చిక్కి నాడే అంటారు. ఇది ఇట్లా పొడుగు డిజైన్ ఉంటుంది, ఇట్లా డిజైన్ వెబ్లో డిజైన్ కూడా ఉంటుంది. డిజైన్ కాకపోతే ఫినిషింగ్ ఇది వస్తుంది, కాకపోతే ఫినిషింగ్ ఈ మాదిరి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ చీర నేస్తున్నారు కదా, ఎన్ని రోజులు పడుతుంది మీకు ఒక చీర నేయడానికి? వారం రోజులు పడుతుంది. ఇప్పుడు ఇది కాకుండా పట్టు చీరలు, ఇది ఏంటిది మరి? డ్రెస్ మెటీరియల్. ఇది నేయడానికి వారం పడుతుంది. అంటే డ్రెస్ మెటీరియల్ ఎన్ని మీటర్లు ఉంటుందమ్మా? 25 మీటర్స్ వారం రోజుల్లో నేస్తారు. సో మీరు చూస్తే అయితే బేసిక్గా దిస్ డజంట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ది హ్యాండ్ వర్క్, దిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది లెగ్ వర్క్. సో ఇదైతే ఐ మీన్ ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. మనకైతే ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. సో వాళ్ళు యూజ్డ్ అయిపోయింది కాబట్టి దే ఆర్ పెట్టుకోవచ్చు. వచ్చి దెర్ ఆర్ మెనీ ఉమెన్స్ అవర్ ఇయర్.
majority of them are women, so this is a dress material ఇది కూడా. So you could see how the process is running on. సో బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పని చేయాలన్నట్టుగా ఉంది ఈ వర్క్. సో లెగ్స్కి పని ఆరాం లేదు, చేతిలోకి ఆరాం లేదు. సో దిస్ ఇస్ ఆఫ్ ది స్ట్రగుల్. ఇంత కష్టపడతారు, స్ట్రగుల్ అని చెప్పలేము, వాళ్ళు ఇష్టపడి చేస్తారు దీన్ని. సో ఇట్లా అక్కడ సెట్ చేస్తున్నారు కదా, అంతా డిజైన్ని కలపడం అంట. డిజైన్ మాదిరిగా వస్తుంది. సో ఇది ఎండ్ ప్రోడక్ట్. ఇదేంది ఇంత పెద్దగా ఉంది? సెట్టింగ్ డిజైన్ అన్నట్టు. జరీ డిజైన్కు సెట్టింగ్కు మనకు కావాల్సిందంతా అదంతా ఆ డిజైనర్ థ్రెడ్స్ అన్నట్టు. ఇవన్నీ జరీలో మనకు కావాల్సిన ఇప్పుడు నెమలి కానీ ఏనుగు కానీ అటువంటి డిజైన్లకి ఇట్లా కావాలంటే ఆ సెట్టింగ్ అంతా పెట్టుకుంటే ఆ సెట్టింగ్లో డిజైన్ సెట్ చేస్తే ఇవి కిందికి వేసి వస్తాయి. అప్పుడు జరీతోటి ఆ డిజైన్ వస్తుంది మనకు. సో మనం అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా చూసినాం కదా. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ ఇక్కడ అంటే దిస్ ప్లేస్ వేర్ దే సెల్ దోస్ ఆల్. సో యూ కుడ్ సీ ఇది వచ్చి దిస్ ఇస్ అ షర్ట్ క్లాత్. సో ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే దీనికోసం ఎంత గ్రాఫ్ వేసారా అని డౌట్ వస్తుంది నాకు. సో యా, సో దీస్ ఆర్ ఆల్ షర్ట్ క్లాత్స్. ఇఫ్ యూ కుడ్ సీ, ఎస్, దేర్ ఆర్ మెనీ డిజైన్స్ ఓవర్ హియర్. అంటే చాలా డిజైన్ ఉన్నాయి. చూస్తుంటే అయితే ఐ వాంటెడ్ టు టేక్ వన్. సో అపార్ట్ ఫ్రమ్ షేటింగ్ దే ఆల్సో డూ మెనీ థింగ్స్. అంటే దే ఆల్సో కస్టమైజ్ హియర్. సో మీరు చూసినట్టయితే దేర్ ఆర్ ఫ్యూ కస్టమైజ్ థింగ్స్. సో దిస్ ఈస్ అ బిట్ కస్టమైజ్డ్ అండ్ దిస్ ఇస్ షర్ట్ వీవ్డ్. సో ఈవెన్ యా, మనకి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది మోడీ కోట్. సో దే ఇస్ అ వాస్ట్ కోట్. సో మన కోసం అని ఒకటి ఆల్రెడీ తీస్తున్నారు. సో లెట్స్ చెక్అవుట్ హౌ డస్ ఇట్ సూట్ మీ ఆర్ నాట్. అంటే నేను వేసుకున్న టీషర్ట్ పైకి అయితే సూట్ కాదు. సో లెట్స్ సీ. సో నేను వేసుకుందాం అనుకుంది, మా డాడీ గ్రాబ్ చేసేయండి మొత్తం. సో మా డాడ్ ఓవర్ దిస్ అబ్సల్యూట్లీ లుక్స్ గుడ్. లోపల ఒక వైట్ షర్ట్ వేసి పైనకి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ మీటింగ్ ఆర్ థింగ్, ఇఫ్ యూ ఆర్ అన్ పర్సన్ హూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ బై యువర్ షర్టింగ్ అండ్ ఆల్, దిస్ లుక్స్ ఫ్యాబులస్. ఒకసారి డిజైన్ చూడండి. ఇఫ్ యూ కుడ్, యా, డిజైన్ ఇస్ సచ్ బ్యూటిఫుల్. అంటే దేనిపైనకైనా సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ వేర్ ఇట్ అండర్ ఓవర్ జీన్స్ ఆర్ ఓవర్ ఫార్మల్, it looks totally beautiful. So ఇక్కడ వచ్చి you even have a hat. You have a hat. You have bunches of masks. So this is a small purse. This is a big purse. Bag. And even a bag, handbag. A big handbag. Langa. So this is a pattu cloth. Yeah, this is a silk cloth. So ఇట్లా వచ్చింది, బాగానే చేశారు. ది డిజైన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది శారీ, నో దిస్ ఇస్ దుపట్టా. ఇది చాలా చాలా ఫెంటాస్టిక్ ఉంది. సీ ది డిజైన్. యూ గాట్ ఎలిఫెంట్ హియర్, యూ గాట్ 2 ఎలిఫెంట్స్ హియర్. జస్ట్ ఒక లుక్ అయ్యండి. దిస్ ఇస్ అ షర్ట్. ఇఫ్ అ గాయ్ వేర్స్ దిస్, ఎక్కడికైనా వేసుకొని వెళ్ళి ఆఫీస్ ఆర్ కాలేజ్, అంటే ఇప్పుడు కాలేజ్ అయితే ఓపెన్ లేవు, ఫర్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్, పక్కా ఐ గ్రాబ్ చేస్తుంది అబ్బాయి అందరిది.
I mean, this looks so beautiful. I mean, ఒక పర్సన్ పైన ఈజీగా సెట్ అయిపోతుంది. సో if you could see, the cost is only 900. సో ఎట్లా వాడి 2,000 పెడతారు, ఇట్లాంటివి 2 షర్ట్లు వస్తాయి. సో యూ హ్యావ్ మెనీ కలెక్షన్స్ ఓవర్ హియర్. సో అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్యాబ్ ఇండియా వాళ్ళకి చేస్తున్నారంట. సో ఫ్యాబ్ ఇండియాలో యూ మైట్ బీ నోయింగ్ ది కాస్ట్ ఆఫ్ అ షర్ట్. సో దీస్ ఆర్ ది మోడల్స్. సో this one is another color, this is another design, this is another design. There are many designs over here too. Thanks. సో యాజ్ మీకు చెప్పాను కదా, ఐ రియలీ లైక్ దిస్ షర్ట్. సో చూడంగానే గ్రాప్ చేయాలనిపించింది. సో ఐఎమ్ గ్రాబింగ్ దిస్ టూ. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఫిర్ మిలేంగే. ఐల్ మీట్ యూ వెరీ సూన్. ఐల్ మేక్ మచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఐ మీన్ నాకు ఐ హ్యాడ్ అ థీమ్ ఆఫ్ దిస్ డూయింగ్ మోర్. సో ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ మెనీ థింగ్స్ అండర్ దిస్. నాట్ ఓన్లీ హ్యాండ్లూమ్స్, అంటే ఇంకా బ్యాక్వర్డ్ పడ్డవి చాలా ఉన్నాయి అబ్బా మన దగ్గర. సో ఐ వాంటెడ్ పీపుల్ టు నో వాట్ ఈస్ బ్యాక్వర్డ్ ఇన్ ఆర్ థింగ్స్. ఐ మీన్ ఇప్పుడు పోతారు, కొంటారు, షర్ట్స్ కొంటారు. సో ఇప్పుడు ఈ సొల్లంతొద్దు. సో మీకు అర్థమైంటే I have grabbed 2. It's now your turn to grab more. So even we have a website running over it. Swadeshi Viewers అని చెప్పి we have a website running. I mean it gonna come into force from Diwali. And we have also another website called Woven Wheel. Even you could purchase these shirts on that website. Presently వాళ్ళు ఒక 40% ఆఫర్ నడుస్తుంది వాళ్ళది. So grab as soon as possible. This is your Hyderabadi biker signing out.